మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్గా కనిపించిన నిహారిక తర్వాత వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాలో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపే దక్కలేదు. ఆమె కెరియర్లో ఇప్పటి వరకు ఒక హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. జొన్నలగడ్డ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురానికి ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి సాకే ఇచ్చారు. విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లోకి నటిస్తున్నారు. మంచు మనోజ్ పక్కన హీరోయిన్గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తమిళంలో మద్రాస్ కరణ్ మూవీ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. తెలుగులో మంచు మనోజ్ నటిస్తున్న వాట్ ఇట్ ఈస్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్గా ఎంపికయ్యారు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా నిహారికకు సంబంధించిన ఒక వార్త నెట్టంట వైరల్గా మారింది. నిహారిక సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకుందని ఈ వార్త సారాంశం. నిహారిక కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫోటో చూస్తుంటే ఏదో శుభకార్యం, ముఖ్యంగా పూజ లేదా నిశ్చితార్థం వంటి వేడుకలకు సంబంధించిలా కనిపిస్తుంది. ఈ ఫోటోలో నిహారిక పట్టుచీర ధరించి సాంప్రదాయబద్ధంగా కనిపించారు. ఆమె చేతులు అందమైన గోరింటాకు పెట్టుకుని ఉండగా తలలో మల్లె పువ్వులు ధరించి కూర్చున్నట్లుగా ఉంది. ఈ దృశ్యం కుటుంబంలో ఏదో ముఖ్యమైన శుభకార్యమే జరుగుతుందా లేదా జరిగిందా అనే సందేహాలు లేవనెత్తాయి. నిహారిక తన స్టోరీలో ఈ ఫోటో ఎలాంటి క్యాప్షన్ లేకుండా పోస్ట్ చేయడంతో దీని వెనక ఉన్న పూర్తి వివరాలు తెలియడం లేదు. అయినప్పటికీ ఈ ఫోటో ఆమె అభిమానుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి.